ఈరోజు టాపిక్ వచ్చేసి హై కాంపిటేటివ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకున్నాము. బిగినింగ్స్ చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశం భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది? ఇక్కడ ఫ్రీ మూవ్మెంట్ విజిన్ ఎఫ్ఎంఆర్ రద్దు చేయాలని సూచిస్తున్నారు. ఆప్షన్ మయన్మార్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. వీటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్కై ట్రాక్స్ అవార్డులలో 2020 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయం టైటిల్ను ఏ విమానాశ్రయం తిరిగి పొందింది? ఆప్షన్ ఏ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆప్షన్ బి సింగపూర్లోని చాంగి విమానాశ్రయం, ఆప్షన్ సి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖతార్, ఆప్షన్ డి హిత్రో విమానాశ్రయం లండన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు 2023ని ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడి సంవత్సరంగా నిర్ధారించారు? ఆప్షన్ ఏ ఐరోపా సంఘము, ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి, ఆప్షన్ సి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆప్షన్ డి నాసా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ శతాబ్దాల నాటి ఆచారానికి ముగింపు పలికి కుక్క మాంసం వినియోగం మరియు అమ్మకాలను నిషేధిస్తూ ఇటీవల ఈ దేశం బిల్లును ఆమోదించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి తైవాన్, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి దక్షిణ కొరియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా యూపీఐ ప్రారంభించబడిన సమ్మన్ రూపీ క్రెడిట్ కార్డ్ ని ఇటీవల ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ బి ఫెడరల్ బ్యాంక్, ఆప్షన్ సి ఇండస్ ఎండ్ బ్యాంక్, ఆప్షన్ బి యాక్సిస్ బ్యాంక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్సిఐఈఎం ఇండెక్స్లో తైవాన్ను అధిగమించిన తర్వాత భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంకు ఎంత? ఆప్షన్ ఏ మొదటి ర్యాంకు, ఆప్షన్ బి మూడవ ర్యాంకు, ఆప్షన్ సి రెండవ ర్యాంకు, ఆప్షన్ డి నాలుగవ ర్యాంకు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాయుధ దళాల కోసం డిఆర్డిఓ ప్రారంభించిన స్వదేశీ అసాల్ట్ రైఫిల్ పేరు ఏంటి? ఆప్షన్ ఏ ఉగ్రం, ఆప్షన్ బి రక్షక్, ఆప్షన్ సి నిర్భయ్, ఆప్షన్ డి శక్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 34 సంవత్సరాల వయసులో ఇటీవల ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమ క్రీడాకుడైన ప్రధానమంత్రి మరియు ఈ పదవిలో ఉన్నటువంటి స్వలింగ సంపర్కుల అధికారి ఎవరు? ఆప్షన్ ఏ జీన్ కాస్టెక్స్, ఆప్షన్ బి ఎడ్వర్డ్ ఫిలిప్, ఆప్షన్ సి ఫ్రాంకోయిస్ హోలాండ్, ఆప్షన్ బి గాబ్రియేల్ అట్టాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ICD-11 మాడ్యూల్ 2లో భాగంగా ఏ అంతర్జాతీయ సంస్థ ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని వ్యవస్థల కోసం ఔషధ సంకేతాలను ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ యునెస్కో, ఆప్షన్ బి WHO, ఆప్షన్ సి యూనిసెఫ్, ఆప్షన్ డి CDC. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్ సముపార్జన జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజీవ్ గౌబా, ఆప్షన్ బి అమితాబ్ కాంత్, ఆప్షన్ సి అమిర్ కుమార్ సిన్హా, ఆప్షన్ డి అరవింద్ సుబ్రమణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో
ప్రభుత్వం వారణాసిలో 25,000 గృహాలకు 2 నెలల్లో పరిహార బీమా రాయితీలను అందిస్తూ సోలార్ పైకప్పులను అమర్చాలని యోచిస్తోంది. ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే మొట్టమొదటి పరిశుభ్రమైన ఆహార వీధి ప్రసాదం ఏ భారతీయ నగరంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి ఉజ్జయిని, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి గ్వాలియర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తన ప్రపంచ విస్తరణలో భాగంగా శ్రీలంకలోని క్యాండీలో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ బి ఐఐటి మద్రాస్, ఆప్షన్ సి ఐఐటి బాంబే, ఆప్షన్ డి ఐఐటి కాన్పూర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ట్రిప్అడ్వైజర్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్లో వరుసగా 3 సంవత్సరాలుగా ఏ నగరం అత్యున్నత గౌరవాన్ని పొందింది మరియు నెంబర్ 1 గ్లోబల్ డెస్టినేషన్ టైటిల్ను పొందుతుంది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి దుబాయ్, ఆప్షన్ డి టోక్యో. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఏ దేశం అధ్యక్షతన వహిస్తుంది మరియు దాని 46వ సెషన్ను నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి బ్రెజిల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అల్వారో తుఫాను 2024 మొదటి తుఫానుగా ఏ దేశంలో ల్యాండ్ఫాల్ చేసింది? ఆప్షన్ ఏ కోమోరోస్, ఆప్షన్ బి మడగాస్కర్, ఆప్షన్ సి మారిషస్, ఆప్షన్ డి సీషెల్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మల్కనగిరి విమానాశ్రయం ఇటీవల ప్రారంభించబడింది? ఇది కనెక్టివిటీలో గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి జార్ఖండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు ఆ ప్రాంతంలోని అందరికీ భద్రతా శాంతి దృష్ట్యా మద్దతునిచ్చేందుకు జనవరి 8, 2025 శ్రీలంకలోని కొలంబో చేరుకున్న భారత నౌక ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ కాబ్రా, ఆప్షన్ బి ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ సి ఐఎన్ఎస్ చక్రం, ఆప్షన్ డి ఐఎన్ఎస్ రాజ్పుత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2023-2027 కాలానికి కవర్ చేస్తూ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FIHతో 4 సంవత్సరాల మీడియా హక్కుల ఒప్పందంపై ఏ మీడియా సంస్థ సంతకం చేసింది? ఆప్షన్ ఏ సోనీ పిక్చర్ నెట్వర్క్, ఆప్షన్ బి స్టార్ ఇండియా, ఆప్షన్ సి ESPN, ఆప్షన్ డి వియాకామ్ 18. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC ఏ నగరంలో ఫైనాన్స్ కంపెనీని స్థాపించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ RBI నుంచి ఆమోదం పొందింది? దాని షేర్లు దాదాపు 1% పెరిగాయి? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి గిఫ్ట్ సిటీ గుజరాత్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి కోల్కతా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ మన ఛానల్ చూడండి.